హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మనం పులిహోర అనేది చేస్తున్నానండి. ఈరోజు మన శ్రావణ మాసంలో 3వ రెసిపీ అండి. ఇది ప్రసాదం. ఇది చింతపండుతో పులిహోర అనేది చేస్తున్నానండి. అమ్మవారికి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అండి. మనం ప్రసాదాలు చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ఈ చింతపండు పులిహోరని చేసి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారే కాదండి, మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఈ పులిహోరని. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నాననేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి పాన్ అనేది పెట్టుకోవాలండి. ఇందులో నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఈ రైస్ పైన వచ్చేసి నేను 1/2 kg వరకు నేను రైస్ అనేది తీసుకున్నానండి. అందుకే నేను వేరుశనగలు వచ్చేసేసి ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. అది కొంచెం మనకి దోరగా వేగాక ఒక 4 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, ఒక 3 టీ స్పూన్ల వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని మనం దోరగా వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకుంటేనే చాలా కమ్మగా లోపల పచ్చివాసన లేకుండా బాగా వేగుతుందండి. అలాగే నేను 1 ఇంచు వరకు అల్లం ముక్కలు చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి కూడా మనకి మంచిగా ఆయిల్లో వేగాలన్నమాట. అలాగే నేను ఒక 10 పచ్చిమిర్చి కూడా ఇలాగా పొడవుగా చీల్చుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి ఇలాగా సగం ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలంటే పొడవుగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఒక గుప్పెడి వరకు కరివేపాకు అనేది తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు దీనికి నేను ఒక 50 గ్రాముల వరకు చింతపండు అనేది ఇలాగా ఉట్టుతో ఉన్న చింతపండు తీసుకుంటే మనకి పులుపు ఎక్కువగా ఉంటుందండి. మీకు దగ్గరగా దొరికితే కనుక ఈ చింతపండు అనేది వాడండి. మనకి పులిహోరకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. కరెక్ట్గా పులుపు అనేది కూడా చాలా బాగుంటుంది. చింతపండులో మనం నీళ్ళు వేసుకునేటప్పుడు ఎక్కువ వేసేసుకుని పులుసు అనేది ఎక్కువగా పలచగా తీసుకోకూడదండి. చాలా గట్టిగా తీసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు అనేది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఇదంతా మనం గుజ్జంతటిని కూడా మనం తీసుకుని ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా వీలైనంత వరకు చిక్కగా తీసుకుని ఇలాగే చూడండి. లేకపోతే మనకి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి. ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే నేను రుచికి సరిపడగా ఒక 3 టీ స్పూన్ల వరకు కల్లుప్పు అనేది వేసుకుని దీన్ని బాగా కలిపేసుకుని మనం దీన్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటే ఈ చింతపండు పులుసు అనేది మనకి బాగా ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు ఈ పులుసు అనేది మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను పక్కకి దాన్ని పెట్టేసుకుని ఇప్పుడు నేను స్టవ్ మీద మళ్ళీ ఒక చిన్న పాన్ అనేది పెట్టుకున్నానండి. ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకుని మనం దోరగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దాన్ని చల్లారి పెట్టేసుకున్నాక మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. చూసారు కదండి, చింతపండు గుజ్జు అనేది మనకి ఆయిల్లో బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయిందండి పులిహోరకి పులుసు. దీన్ని కావాలంటే మనం చల్లారిపోయాక ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది నెలల పాటు అయినా సరే ఇది నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు మనం ఇలా అన్నంలో కలిపేసుకోవచ్చండి. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను ముందుగానే అన్నం అనేది పొడి పొడిగా ఉడికించుకున్నానండి. రైస్ అనేది కొంచెం మనం పలుకుగా ఉన్నప్పుడే పులిహోరకి రైస్ అనేది ఉడికించుకోవాలండి. ఉడికించిన దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని 2 కల్లుప్పు వేసుకుంటే కనుక రైస్ అనేది చక్కగా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అలాగే మనం పులిహోర ఎప్పుడు కలుపుకున్నా సరే ముందు మనం రైస్ అనేది ఉడికించేసుకుని చల్లారపోసుకోవాలండి. మంచిగా ఇలాంటి ఒక పెద్ద బేషన్లో కానీ పల్లెల్లో కానీ ఇలా వేసుకోవాలి. అప్పుడే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి. ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా పులిహోర చేసుకోకపోతే నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి.
చూసారు కదండీ! చాలా సింపుల్‌గా చింతపండు పులిహోరని చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండీ! మీరు కూడా తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా నేను చెప్పిన విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. మీరైతే చింతపండు పులిహోరని ఎలా తయారు చేస్తారో కిందన నాకైతే కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.